గురువుగారు, దైవానికి మనం సమర్పించే నివేదనని మనం ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం. ఈ ప్రసాదము ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాం. ప్రసాదానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఎవరైనా చిన్నపిల్లలు మనకంటే చిన్నవారు నమస్కారం చేస్తుంటే మనం దైవానుగ్రహ ప్రాప్తిరస్తు, దేవుడి యొక్క అనుగ్రహం నీవు రావాలి అని ఆశీర్వదిస్తారు. ప్రసాదం ఉత్సవాలకు వెళ్తుంటాము, ఇళ్లల్లో కూడా చేస్తుంటారు. ప్రసాదం రా దీన్ని ప్రసాదం అని అనలేక కొంతమంది ప్రసాదం అంటారు. ఏదన్నాను గులాబీకి ఏ పేరు పెట్టినా సరే దాన్ని గులాబీయే అన్నాడు ఒక ఇంగ్లీష్ కవి. ఆ రకంగా దీన్ని ఏదైనాను ప్రసాదం. ఏమిటండి అది ప్రసాదం ఎలా ఏంటి అవుతుంది? దేవుడి ముందు పెట్టావు, ఒక లడ్డు పెట్టావు, స్వామి ఎలా అంటున్నావు, చక్కగా సత్యం తత్వాన్ని పరిశీలించామని ఏదో మంత్రాలు చదువుతున్నారు బ్రాహ్మణులు, ఇలా చదువుతూ ఇలా చూపిస్తున్నాడు. అయిన తర్వాత అది ప్రసాదం అయిపోయింది. నైవేద్యం అన్నాడు, నైవేద్యం అయిపోయిన తర్వాత దాన్ని ప్రసాదంగానైనా దాన్ని తీసుకోరైనా స్వీకరించు అంటున్నాడు. పెట్టినటువంటి పదార్థము ప్రసాదంగా ఎప్పుడు మారుతుంది? మనం కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనుక ఆ పదార్థాన్ని అమ్మవారి ముందో అయ్యవారి ముందో పెట్టిన తర్వాత, ఇంట్లో పెట్టినటువంటి వాళ్ళకి మనకి ఇష్టమైనటువంటి బంధువులకి మనం కంచంలో వడ్డించిన తర్వాత, విస్తర్లో వడ్డించిన తర్వాత, ఇంకోటి తినరా నీకోసం కష్టపడి చేశానురా, తినరా అని మనం ఎంత బతిమలాడుతూ ప్రేమగా వచ్చిన బంధువుకి మనం పెడతామో, అమ్మ ముందు లేకపోతే అయ్య ముందు, ఆ దేవత ముందు కొంచెం తినమ్మా, అమ్మ నీకోసం తెచ్చామమ్మా, నీకోసం కష్టపడి మా ఆవిడ చేసిందమ్మా, నేను చేశానమ్మా, కొంచెం స్వీకరించమ్మా అని అంటే అమ్మ తప్పనిసరిగా తన దృష్టి దాని మీద పడేటట్టు చేస్తుంది. అంతేగాని అది చేయబెట్టుకొని ఆ ప్రసాదం ఏమి తిందు, అందులో తిన్నట్టు మనకు ఎక్కడా కనిపించదు. అమ్మ యొక్క దృష్టి పడితే ఆ పదార్థం ప్రసాదం కింద మారుతుంది అని చెప్పారు పెద్దలు. అంటే అయ్య దృష్టి పడితే, ఆ దేవుడి దృష్టి కానీ దేవత దృష్టి కానీ దాని మీద పడుతుంది. పడిన తర్వాత అప్పుడు మనం దాన్ని స్వీకరించామనుకోండి, అది ప్రసాదం కింద మారుతుంది. ప్రసాదం ఎలా తీసుకోవాలని చెప్పారో తెలుసమ్మా? మన సనాతన ధర్మంలో 2 రోజులు తిండి లేదు, 3వ రోజు ఒక అరటిపండు దొరికింది. అరటిపండు ఎదుర్కొండి, ఇదిగోనన్నా తీసుకోని ఎవరన్నా ఇస్తున్నారు. అరటిపండు అబ్బా ఇలా ఇచ్చేయని మనం ఒక్కసారి ఎంత ఆబగా మనం తీసుకుంటామో, దాని వైపు ఎంత ఆరాధనా భావంతో, మమైక భావంతో చూస్తామో, ప్రసాదాన్ని కూడా అలా స్వీకరించాలట. ఎవరైనా చిన్న ప్రసాదం అలా తీసుకొచ్చిస్తే, అమ్మ నాకు ఇవాళ ప్రసాదం దొరికింది, దేవుడి యొక్క ప్రసాదం అని భక్తితోటి కళ్ళకద్దుకొని స్వీకరించమన్నారు. ప్రసాద బుద్ధి అంటే అది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ లోపలికి వెళ్ళినటువంటి ప్రసాదం నీకు సత్వశుద్ధిని కలిగించి నువ్వు చేసేటువంటి కార్యక్రమాల్లో నీకు విజయశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టి అది ప్రసాదము, అది పదార్థము కాదు, దేవుడి యొక్క అనుగ్రహం చూపు పడినటువంటి పదార్థము అనే దృష్టితోటి మనం స్వీకరిస్తే దేవుడి యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు.